ఎందుకంటే ఈ సమయంలో కుమార దుర్యోధనులు ఇక్కడ లేరు. నాకు మీ మీద నమ్మకం లేదు గాంధార రాజా. నాకు తెలుసు మా మిత్రుడు ఇక్కడే ఉన్నాడని. ఇప్పుడు అర్థమైందా మీకు? నువ్వు దుర్యోధనుణ్ణి కలవటం శకునికి ఇష్టం లేదని. కానీ అగ్ని కేవలం దహించి వేస్తాడు. కాని అదే అగ్ని పవిత్రం కూడా చేస్తుంది అంగరాజా. అటువంటి ఒక అగ్నికి సాక్షిగా వెళుతున్నాను నేను. అది ఒక తండ్రి గుండెల్లో రగిలి ఉంది. ఆ అగ్ని ఒకరోజు అంతటినీ పవిత్రం చేస్తుంది. అది ఎలాంటి విచిత్రమైన అగ్ని కృష్ణ? అగ్ని అగ్నే అవుతుంది కర్ణ. ఉత్పత్తి యొక్క కారణం, ఉత్పన్న కారణం భిన్నమవుతుంది. కోరికల అగ్ని, ద్రోహం యొక్క అగ్ని, ఈర్ష్యాద్వేషాల అగ్ని. నేను ఆశించేది ఒక్కటే, నీవు ఎప్పుడైనా ఏదైనా అగ్నిని ఎదుర్కొంటే నీ నిర్ణయం ఉచితమే అవ్వాలి కర్ణా. ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది వాసుదేవా. నువ్వు పాండవ పక్షపాతి కాబట్టి నాకనిపించింది నువ్వు నన్ను కుమార దుర్యోధనుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశావని. కానీ అలా చేయలేదు. ఎందుకంటే సారథి కార్యం కేవలం మార్గాన్ని చూపించటం వరకే. ఎంపిక కేవలం రతిది మాత్రమే. కాని సమయం వచ్చినప్పుడు ఎంచుకోవలసి వస్తే ఎవరిని ఎంచుకుంటావు అంగరాజా? మిత్రులైన దుర్యోధనులని. అందుకే తన వైపే ఉండడం నాకు ఉచితం అనుకుంటాను. అది ఎందుకంటే తను నాకెప్పుడు సహాయం చేశారంటే నేను అందరి దృష్టిలో తుచ్చున్నైనప్పుడు. నేను రాయినయ్యే నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే నీటిలో రూపంలో నమ్మకమయ్యి దుర్యోధనులే నన్ను కాపాడారు. ఎంపిక నీది అంగరాజా. కానీ గుర్తుంచుకో, మనం కర్మనే ఎంచుకుంటాము. మరి కర్మ మన పరిణామాన్ని ఎంచుకుంటుంది. పైగా చెడు పక్షాన నిలిచి ఉంటే చెడు పరిణామాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కర్ణా. అప్పుడు కూడా నేను మిత్రులు దుర్యోధనులనే ఎంచుకుంటాను. సెలవివ్వండి వాసుదేవా. వెళ్ళిరా కర్ణ. అతి సుందరం. దుర్యోధన సోదరుడు ఇంత సుందరమైన భవనాన్ని బహుమానంగా ఇస్తాడని నమ్మలేకపోతున్నాను. కాలంతో పాటు అంతా మారుతుంది తమ్ముడు. పచ్చి మామిడికాయ కూడా కాలక్రమేణా మారి తీయని పండు అవుతుంది. దుర్యోధన సోదరునికి కూడా మనం మరో అవకాశాన్ని తప్పక ఇవ్వాలి. అద్భుతం. అద్భుతమైన మహల్ని నిర్మించారు పురోచనులు. అసలు తేల్చుకోలేకపోతున్నాను. ఇది
వాస్తవంగా భవనమా లేక భ్రమ? నేను నీతో ఏకీభవిస్తాను సోదరా, కానీ ఇంత సుందరమైన వస్తువు ఎల్లప్పుడూ భ్రమ ఈర్ష్యలతో నిండి ఉంటుంది. అంత మాత్రాన ఏమైంది మామా? పురోచనుడు కేవలం మాకు సందేశం ఇవ్వటానికే వచ్చారు. పాండవులు లక్క గృహానికి చేరుకున్నారని. అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఒక శుభకార్యానికి ఎన్ని విఘ్నాలు ఉంటాయో వాటికంటే ఎక్కువ విఘ్నాలు అశుభకార్యానికి ఉంటాయి. ఆ రోజు నేను రాజసభలో మాట కప్పిపుచ్చాను, అది నువ్వు నీ సోదరుల కోసం ఒక భవనాన్ని కట్టిస్తున్నావు అని. కానీ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ పురోచనుణ్ణి ఎవరైనా చూస్తే ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు. పన్నాగాలు ఎప్పుడు సఫలమవుతాయో తెలుసా? వాటిని దాచి వచ్చినప్పుడే. బయటికి ఏమాత్రం తెలిసినా ఆట మొత్తం అయిపోయినట్టే. మరి నువ్వేంటి నీ బుద్ధిని లక్క గృహంలోనే వదిలేసి వచ్చావా? ఇక్కడికి మాటి మాటికి వస్తూ ఉంటే ఎవరికైనా అనుమానం కలిగితే? ఇక్కడికి మాటి మాటికి వస్తూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. తప్పకుండా నేను ఒకటి అడగడానికి వచ్చాను. లక్క గృహాన్ని ఎప్పుడు తగలబెట్టాలి? త్వరగా త్వరగా, అతి త్వరగా. అర్థమైందా? మామా, ఒకవేళ ఆ పని ఇంత త్వరగా జరిగితే అప్పుడు ప్రజలకి అనుమానం రాకుండా ఉంటుందా? అనుమానం ఎలాంటి స్థితిలో అయినా మీ మీదే వస్తోంది నా కాబోయే యువరాజా. కానీ నాకు కావాల్సింది ఒక్కటే, కేవలం ఇదే, ఈ సందేశం. పాండవులు అంతమైన తరువాతే రావాలి, దానికి ముందు కాదు. ఇంకా నువ్వేం చూస్తున్నావు? వెళ్ళు. ఆగు పురోచన. ఒకవేళ పెద్దన్నయ్య పోతే తమ్ముడే అంత్యక్రియలు చేయాలంటారు. మరి నేను నా కర్తవ్యాన్ని ఎలా మర్చిపోగలను? వెళ్ళు, ఇది తీసుకుని వెళ్ళు పురోచన. నా సోదరుల చితాభస్మం నువ్వే తీసుకురావాలి, కానీ వారి చితికి మంట నా చేతులతో నేనే పెట్టాలి. పురోచనులు గారు, ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వర్ణావతికి. నేను మీ సామాన్లన్నీ పడేశాను, నేనే మీకు తీసిస్తాను. ఆగండి అంగరాజా, ఈ అగ్ని వేరే చోట దహించాలి.
ఈ అగ్నిని తీసుకుని ఎక్కడికెళ్తున్నారు? ఇది అగ్ని కాదు అంగరాజా. ఇదిగో ఈ ప్రకాశించే కుండ మొత్తం హస్తినాపురం యొక్క భవిష్యత్తును మార్చేస్తుంది. దానితో పాటు మీది నాది కూడా. ఎందుకంటే మనిద్దరం విజేత పక్షాన ఉన్నాం కాబట్టి. ఇక నాకు సెలవిప్పించండి. అగ్ని, ప్రకాశించే కుండ, హస్తినాపురం యొక్క మారబోయే భవిష్యత్తు, విజేత పక్షం. వీటి అర్థం ఏమై ఉంటుంది? అగ్ని అగ్ని అవుతుంది కర్ణ. ఉత్పత్తి యొక్క కారణం కోరికల అగ్ని, ద్రోహం యొక్క అగ్ని, ఈర్ష్యాద్వేషాల అగ్ని. నీవు ఎప్పుడైనా ఏదైనా అగ్నిని ఎదుర్కొంటే నీ నిర్ణయం ఉచితమే అవ్వాలి కర్ణ. కర్ణ తనే పురోచనుడు. తాను మన కోసం యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయకుండా పాండవులని మనం ఎలా ఓడించగలం? అలా ఏ మార్గం ఉంది? మార్గం ఉంది, సమర్థవంతమైన మార్గం. వాళ్ళ అస్థికలు గంగలో కలిసిపోయే మార్గం. అగ్ని, ప్రతీకారం, పురోచనుడి వ్యాపారం, వాసుదేవ కృష్ణుల ఆలోచన, వీటన్నిటికీ ఏదో సంబంధం ఉంది. ఈ సంబంధానికి సమాధానం కేవలం మిత్రులు దుర్యోధనుల దగ్గరే ఉంది. ముహూర్తం సమీపించింది పాంచాల రాజా. పూర్ణాహుతి చెయ్యడానికి మహారాణి ఇక్కడ ఉండటం ఆవశ్యకం. నేను మహారాణి గారికి ఇక్కడికి రమ్మని సందేశాన్ని పంపించాను. కానీ నాకు అస్సలు అర్థం కావడం లేదు. మహారాణి ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతోంది? సమయం, ముహూర్తం, కాలం, గ్రహ దిశ ఎవరి కోసం ఎదురు చూడదు పాంచాల రాజా. ఈ క్షణమే ఆహుతి కోసం సరైనది. ఒకవేళ ఆహుతి ఇవ్వలేకపోతే చేసే యజ్ఞం అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే మహారాణి గారు లేకుండా మరో మార్గం ఏదీ లేదంటారా ఋషివర్య? పాంచాల రాజా, ఈ యజ్ఞం నియమాలతో ముడిపడి ఉంటుంది. మరో మార్గానికి అసలు చోటనేదే లేదు. ఓం అగ్నిమిలి పురోహితం యజ్ఞాసాదం అమృధ్వజం త్రికరణ సిద్ధం వాంఛ శీఘ్ర సఫలీకృతం. ధర్మస్య భవతి భారత ధర్మస్య సృజామ్యహం. విచిత్రంగా ఉందే. దప్పిక ఉన్నవాడి ఎదుట నీళ్లు ఉన్నాయి, కానీ తన దప్పిక తీర్చుకోవడానికి మార్గాలని వెతుకుతున్నాడు. నాకు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు వాసుదేవా. అగ్నికి మించి గొప్ప పురోహితుడు లేడు, తనకి మించిన గోత్రమూ లేదు, తనకి మించి వరమిచ్చువాడు లేడు, నెరవేరని కోరిక అంటూ ఏదీ లేదు. అయోనిజని పొందడానికి ఇదే గర్భం. అగ్ని మీ ముందే ప్రత్యక్షంగా ఉండగా వేరే మార్గాన్ని ఎందుకు వెతుకుతున్నారు పాంచాల రాజా? నేను మాట్లాడినది అనుచితంగా ఉన్నదా మునివర్య? కానీ ఒకవేళ ఈ ప్రయోగం విఫలం అయితే ఈ యజ్ఞానికి భంగం వాటిల్లవచ్చు. ఒక మనిషి తిరిగి ఈ యజ్ఞాన్ని చెయ్యలేడు. కానీ ఇప్పుడు ఈ సమయంలో అగ్నికి పూర్ణాహుతి ఇవ్వకపోతే అప్పుడు ఈ యజ్ఞం కూడా నిష్ఫలమే అవుతుంది కదా? ఏం ఆలోచిస్తున్నారు పాంచాల రాజా? సమయం చేయి దాటిపోతుంది. యజ్ఞ అగ్ని ప్రచండుడై ఉన్నాడు.
మీరు కోరిన కోరికని తీర్చకుండా శాంతించడు. ఇక నిర్ణయం మీదే పాంచాల రాజా. ఇంత హడావుడిగా ఎక్కడికి బయలుదేరారు అంగరాజా కర్ణ? అంత తొందర దేనికయ్యా కర్ణ? నేనిప్పుడే మా మిత్రుడు దుర్యోధనులని కలవాలి. కానీ అది ఇప్పుడు కుదరని పని. ఎందుకంటే ఈ సమయంలో కుమార దుర్యోధనులు ఇక్కడ లేరు. నాకు మీ మీద నమ్మకం లేదు గాంధార రాజా. నాకు తెలుసు మా మిత్రుడు ఇక్కడే ఉన్నాడని. హా! ఇప్పుడు అర్థమైందా మీకు? నువ్వు దుర్యోధనుణ్ణి కలవటం శకునికి ఇష్టం లేదని. స్నేహితులని కలవకుండా ఆపలేరు గాంధార రాజా. ఇప్పుడు మీరొకటి తెలుసుకోండి. ఈ సేన ఈ కర్ణుణ్ణి ఆపలేదు. కానీ కాబోయే చక్రవర్తి ఆదేశాలైతే ఆపుతాయి కదా అంగరాజ కర్ణ. ఆయన నిన్ను ఆదేశించారు నువ్వు అంగరాజ్యానికి వెళ్ళి అక్కడి కార్యక్రమాలను చక్కబెట్టాలని. ఆయన నిన్ను కలవాలి అని అనుకుంటే అప్పుడు వారు మీకు సందేశాన్ని పంపిస్తారు. అంటే ఎలా అంటారు? మీరు పురోచనుడికి సందేశాన్ని పంపినట్టా? కుమార దుర్యోధనుల మీద నీకు ఉన్న విశ్వాసాన్ని నేను అర్థం చేసుకోగలను కర్ణ. కానీ అదే విశ్వాసం ప్రతి అంటే నా ఉద్దేశం అన్ని జీవులు విశ్వాసంగానే ఉంటాయి కదా. అవి వాటి పరిధిలో ఉండటం వాటికే మంచిది. అందుకే శకుని చెప్తున్నాను, నువ్వు నీ పరిధిలో ఉండు. తిరిగి వెళ్ళిపోవచ్చు. అంగరాజ కర్ణ, ఈ ఉదాహరణతో మీరు కోపగ్రస్తులైనట్టున్నారు. ఒక్క క్షణం అనిపించింది మీరు నన్ను జంతువుతో పోలుస్తున్నారు అని. కానీ తర్వాత అర్థమైంది, నేను నా సోదరి అత్తవారింటి దగ్గర బతకడం లేదు. అలాగే నేను నా మేనల్లుళ్ళ దయ మీద బతకడం లేదు. కాబట్టి ఇందాకటి ఉదాహరణ స్వయంగా మీకే వర్తిస్తుంది గాంధార రాజా. ఏమైంది? నా ఉదాహరణతో ఉపగ్రస్తుడైనట్టున్నారు. నేను ఇప్పటి వరకు మీకు గౌరవం ఇవ్వడానికి కారణం మీరు నా మిత్రుడి మామ అని. మనమిద్దరం ఒక్క విషయంలో ఒక్కటే. మన ఇద్దరం కుమార దుర్యోధనుల మంచి కోరతాం. మీరు ఎప్పటి వరకైతే నా మిత్రుడి మంచి కోరతారో అప్పటి వరకు మిమ్మల్ని భరిస్తూ ఉంటాను.
కానీ నా మిత్రుడిని అనుచిత మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు నా మిత్రుడి మామ అని మర్చిపోతాను. ఆ సమయంలో ఇందాక మీరు ఇచ్చిన ఉదాహరణలోని జంతువులలాగానే మీ బ్రతుకు కూడా నీచమైపోతుంది. పురోచనుడు ఇక్కడికి ఎందుకొచ్చాడు? అసలు తన లక్ష్యమేంటి? నేను తెలుసుకుని తీరుతాను. ప్రణామాలు మామగారు. పురోచనుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నీకు తెలిసే లోపే ఈ సమయంలోనే పాండవులు భస్మమైపోయి ఉంటారు. దుర్యోధనుడు ఎక్కడ కనిపించట్లేదేంటి? ఈ పన్నాగాన్ని నెరవేరనివ్వకుండా శకుని ఎవ్వరూ కూడా ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా ఆపలేరు. నువ్వు కూడా ఆపలేవు అంగరాజ కర్ణ.